ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని స్తోత్రం. హెచ్చింపు అనేది భయంకరమైనది. ఇప్పుడున్న జనరేషన్లో భయంకరంగా ఏ మనిషిని కదిలించినా, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని కదిలించిన హెచ్చింపు, గర్వము భయంకరంగా వారి జీవితాలలో కొనసాగుతూనే ఉంది. తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అంటే ఎప్పుడైతే నాది, నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నాకున్న తెలివిని బట్టే, నేను ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే నాకున్న జ్ఞానాన్ని బట్టి, నా టాలెంట్ను బట్టే అని చాలామంది మాట్లాడతారు. ఈరోజు నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు అనుకో, అది ఎందు నిమిత్తం వచ్చింది? నేను ఎంతో కష్టపడ్డాను ఈ జాబు సంపాదించుకోవడానికి. నేను ఎంతో కష్టపడ్డాను, డే అండ్ నైట్ చదివినాను. నువ్వు చదివిందంతా నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను ఆ ఎగ్జామ్స్ రాయించి నిన్ను ఫస్ట్ ర్యాంకులు తీసుకొచ్చి నీకు ఆ ఉద్యోగం ఇప్పించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, పరమ తండ్రి తప్ప నీ టాలెంట్ని బట్టి కాదు, నీకున్న పనిని బట్టి కాదు, నీ ఆలోచనని బట్టి కాదు. నువ్వు ఈరోజు ఒక స్థితిలో ఉన్నావంటే నీకు ఎంతైనా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తి అంతస్తులు, కొన్ని కోట్లకు కోటీశ్వరులైనా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఖచ్చితంగా దేవుని నామం హెచ్చింపబడుతుంది. నువ్వు ఎప్పుడు నీకున్నదాన్ని బట్టి ఎప్పుడు అతిశయపడదు. నువ్వు ఎవరైనా కానీ, ఏమైనా కానీ, నువ్వు ఒక ఇంటర్నేషనల్ స్థితిలో అయినా ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని నామాన్ని ముందు పెడితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. పాపుల్లో ప్రధాన పాపిని, అల్పులలో అత్యంత అల్పుడని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఎప్పుడు అనుకోలేదు మనం. నేను గ్రేట్, నేను తప్పు చేయలే, నాదే కరెక్ట్, నేను చెప్పిందే వేదమని అందరూ అంటూ ఉంటారు. హెచ్చింపు అనేది మనుషుల జీవితాలను ఏలుతుంది. దుష్టుడు ద్వారా వచ్చే ఒక ప్రణాళికనే హెచ్చింపు. దుష్టుడి ద్వారా ప్రేరేపించబడేదే హెచ్చింపు, గర్వము, అహంకారము. మనిషి జీవితంలో గర్వం ఎప్పుడు వస్తుందో, హెచ్చింపు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఉన్న పలానా కింద పడిపోయబడతాం. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నువ్వు ఎప్పుడైతే ఒక ఉన్నత స్థితిలో నేను ఉన్నాను, నాకేది సాటి లేదు, నాకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, నాకు తప్ప ఎవ్వరికి ఏమీ తెలీదు, నేనే సమస్తము చేయగలుగుతాను, నా వల్ల జరిగింది, నా వల్లనే ఇది ముందుకు వెళ్తుందని నువ్వు ఎప్పుడైతే అనుకొని ఆకాశం ఎత్తుకెత్తబడతావో ఆ నిమిషమే నువ్వు తగ్గించబడతావు. ఎంతసేపు అండి దేవుడికి గర్వముతో, అహంకారముతో, హెచ్చింపుతో విర్రవీగుతున్న వారిని దేవుడు దింపడము నిమిషము కూడా పట్టదు. ఎప్పుడైతే నీకు ఎన్నున్నా తగ్గించుకో. అవును, ఈరోజు ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నావు, ఒక ఉన్నత స్థితిలో నీవు ఉన్నావంటే ఎవరన్నా వచ్చి నీ దగ్గరికి, అమ్మా ఇంత బాగా ఆశీర్వదించబడ్డావు, ఇంత గ్రేట్గా నువ్వు పాస్ అయిపోయినావు ఫస్ట్ క్లాస్లో, ఇంత మంచి జాబ్, ఇంత మంచి బిజినెస్ మీకుంది, మీరు అందరిలో బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు, భయంకరమైన పేరు పరపతి మీకుంది, అనేకులు మీ గురించి చెప్పుకుంటున్నారంటే ఇదంతా నా దేవుని కృప అని ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడు నీ జీవితంలో నిజంగానే ప్రభువే నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఇదంతా నా వల్ల వచ్చిందని ఎప్పుడైతే అంటావో అది ఏ నిమిషం పోతుందో తెలియదు. ఒక నిమిషం మాత్రము చాలు ఎంతటి గొప్పవాడైనా పడిపోవడానికి, ఎటువంటి వారైనా కూలిపోవడానికి కనురెప్పపాటు సమయము చాలు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎంత స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎక్కడున్నా, ఏమై ఉన్నా, నువ్వెవరివైనా సరే దేవుని సన్నిధిలో తగ్గించుకో. ప్రభువా, నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా, నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, ఈరోజు నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే నీ కృపయ్యా, ఈరోజు నా ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉన్నాయంటే నీ కృప తండ్రి, ఈరోజు నేను ఒక మంచి సెటిల్మెంట్తో ఉన్నాను, ఒక ఉన్నత స్థితిలో, ఒక సమృద్ధితో ఆశీర్వాదకరంగా ఉన్నానంటే నువ్వు తప్ప నాకెవ్వరూ సహాయం చేయలేదయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే తగ్గించుకుంటూ ఉంటావో అప్పుడు నిజంగా నీ పిల్లల 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 తరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఎక్కడ చూసినా గర్వం, కొంచెం అందంగా ఉంటే గర్వం, కొంచెం ఏదన్నా మంచి జరిగిందంటే వారి ద్వారా ఇది నా ద్వారానే జరిగింది అంటారు. చాలామంది దేవుని పని చేసినప్పుడు కూడా ఇదిగో మేమే చేస్తున్నాం, మా ద్వారానే, ఇగో ఆ స్వస్థత జరిగిందంటే మా ద్వారే జరిగింది, ఇగో అక్కడ సూచక్రియ జరిగిందంటే అది మా ద్వారానే, పలానా సేవకుల ద్వారా జరిగింది. ఎందుకండి, ఎవరం మనం అసలు? మనం ఏ పాటి వారము? ఇంత కూడా ఒక గడ్డి పొరకు కూడా సమానులం కాదు మనము. దేవుని కృప ఉంది కాబట్టి ఏ సేవకుడినైనా సేవకురాలనైనా ప్రభు బలంగా వాడుకుంటాడు.
దేవుని కృప, దేవుడు వారికి తోడు లేకపోతే వారి వల్ల ఏమీ జరగదు. అందుకే ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా, నువ్వెంత ఆశీర్వదించబడి ఇంటర్నేషనల్ సేవకులైనా సరే, దేవుడి ద్వారా నేను దీవించబడ్డానని ఎప్పుడైతే అంటావో, ఖచ్చితంగా దేవుని నామాన్ని నువ్వు ఎప్పుడైతే హెచ్చిస్తావో, అప్పుడు దేవుడు కూడా నిన్ను బలంగా ఆశీర్వదిస్తాడు. నువ్వెప్పుడు తగ్గించుకుంటా ఉండు, నువ్వెప్పుడు నీలో తగ్గింపు దయచేయని దేవాన్ని అడుగు. ఆ తగ్గింపు ఇవ్వయ్యా, యవ్వన కాలంలో ఉన్న తగ్గింపు ఇవ్వు. ఒక మంచి పొజిషన్లో ఉన్న నాకు ఎక్కడన్నా గర్వం వస్తుందేమో ప్రభువా, ఆ గర్వాన్ని తీసేయి అని రోజు ప్రార్థించు. నాలో నీకు అసహ్యమైనదేమన్నా ఉంటే తీసేయి ప్రభువా అని ప్రార్థించు. నేను ఎక్కడన్నా హెచ్చింపుగా ఉన్నానేమో తీసేయి ప్రభువా. ఎంత ధనం ఎంత వచ్చినా ఏదొచ్చినా తగ్గించుకొని ఉండు. తగ్గించబడితే ఖచ్చితంగా హెచ్చించబడతావట. నువ్వు తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన అంటున్నాడు దేవుని వాక్యం. ఇక్కడ దేవుడే నిన్ను ఒక రోజు లేపుతాడు పైకి, ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడంటే ఎల్లకాలం ఎప్పుడు కూడా నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉండాలి. నువ్వెంత దీవించబడ్డ అనేకులకు నువ్వు మాదిరికరంగా ఉండు. ఈరోజు నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, దేవుని కుమారుడా. ఈరోజు నువ్వు అన్నీ సంపాదించుకోవచ్చు, కానీ దేవుని సంపాదించుకోకపోతే నీ బ్రతుకు వ్యర్థం. ఈరోజు నువ్వు ఏమీ లేకున్న స్థితిలో ఉండొచ్చు, కానీ దేవుడు నీతో ఉన్నాడు కదా, చాలు. అన్ని నీ కళ్ళ ముందు తీసుకొస్తాడు దేవుడు, నీ ఎదుట నిలబెడతాడు దేవుడు. ఆ జీవితంలో మేము దేవుని సంపాదించుకున్నాం కాబట్టి అనేకులు ఎదుట తీసుకెళ్ళి ఈరోజు నిలబెడుతున్నాడు. ప్రభువుని సంపాదించుకో. ఏది సంపాదించుకున్నా ఒక దినమున వ్యర్థమే. నీ బంగారము, నీ ధనము చిముట పట్టి అంటే మాది పూర్తిగా చిల్లులు పడిపోతుందేమో, కానీ పరలోకమందున్నది ఎక్కడ కూడా పాడైపోదు. నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా అది పాడైపోతుందేమో, తుప్పు పట్టిపోతుందేమో, ఒక దినమున అన్ని విడిచిపెట్టవలసినయేమో, కానీ మరి దేవుని సంపాదించుకుంటే ఎల్లకాలం ఆయన సన్నిధిలో, ఆయన పక్కనే, ఆయనతోనే ఎల్లకాలం ఆ పరలోకమందు ఆయన ముందే మనం కూర్చుండగలుగుతాం. కాబట్టి ఈరోజు ఒక్కసారి అడుగు, నిన్న రాత్రి వరకు ఎక్కడన్నా హెచ్చించుకున్నావేమో, ఎక్కడన్నా నీలో నువ్వు ఎక్కడన్నా నాది అన్నావేమో, జాగ్రత్త. ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి అడుగు, నన్ను క్షమించు, ఇది నాది కాదు, నీ వల్ల వచ్చింది. నా బిడ్డలు, నా భర్త, నా ఆస్తి, నా ఇల్లు, నా వస్తువు, నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా నీ జీవితం నుంచి ప్రభు పక్కకి వెళ్ళిపోతాడు. నీవే ప్రభువా, నీవు తప్ప ఎవరు లేరు, నీవు ముందు, నీ తర్వాత ఏమైనా నీవు లేకపోతే నేను లేను ప్రభువాను. ఖచ్చితంగా దేవుని నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు నువ్వు బలంగా ఆశీర్వదించబడతావు. ఇటువంటి బలమైన ఆశీర్వాదములు మనం అందరము పొందుకొని దేవుని నామాన్ని ఎల్లకాలము హెచ్చిస్తూ మనం ఎప్పుడు తగ్గించుకునే బిడ్డలుగా మనం ముందుకు వెళుదుముగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ బలమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. జరుగుతున్న 21 దినముల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారో, ఎంతమంది బిడ్డలు ఏ బంధకాలలో ఉన్నారో ప్రతి బంధకాలను తెంచివేయండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఎక్కడన్నా తెలియక పడిపోయి ఉన్నారేమో, వారిని కూడా క్షమించు, వారి అవసరతలు తీర్చు, వారిని కూడా నూరంతలుగా ఆశీర్వదించు, వారిని కూడా భద్రపరచమని అడుగుతున్నాను. నీ కృప చేత బ్లెస్ చేస్తూ, నీ నామాన్ని ఎప్పుడు హెచ్చిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, ఎల్లకాలం ఎప్పటికప్పుడు మేము తగ్గించుకుంటూ నిన్ను మహిమపరుస్తూ, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.